చేశారు. మొట్టమొదటిగా వారు ఈ యొక్క అవకాశాన్ని తీసుకున్నారు. నేను అనుకుంటున్నా ఇందులో అంతరార్థం కూడా ఉండకపోవచ్చు, ఉంది తప్పకుండా. మన ఈ మధ్య ఒక లాస్ట్ వీక్లోనే వారు ఖమ్మం వెళ్ళొచ్చారు కదా. నాని వారి యొక్క తల్లి గారు మొట్టమొదటి ఆ యొక్క కార్యక్రమం సంస్కారం వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆచార ప్రకారంగా వారు చేశారు. సంఘం ఇందులో పాల్గొనలేకపోయింది కదా అన్న ఉద్దేశంతో కూడా కొంత మరి ఈరోజు ఈ కూడికలో వారు ముందుకు రావడం అని నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక కారణం ఉంటుందా? ఆ రోజు ఎవరు కూడా మేము సంఘర్షణ ఎవరు కూడా రాలేకపోయారే, పిలవలేకపోయామే అన్న ఆలోచన కూడా ఉంటుందేమో. ఏదేమైనా ఆ తల్లి గారిని, అమ్మగారి పేరు భువనేశ్వరి కదా, పద్మ గారు మరి ఆ కుటుంబాన్ని పెంచిన విధానం నిజంగా గొప్ప సాక్ష్యాన్ని ఆ తల్లిగారు కలిగి ఉన్నారు. అదేవిధంగా రాధిక కూడా ఆమె దూరస్తురాలయం కాదు కదా, ఆమె పెద్దమ్మే కదా, పెద్దమ్మ. మరి బిడ్డల్ని ఎంతో విద్యార్థులను చేసింది. ఆ కుటుంబంలో ఆమె పాత్ర చాలా గొప్పది, చాలా గొప్పది. మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలా. మరి ఒంటరిగా ఉన్నారు మరి తండ్రి గారు, వారికి దేవుడు ఆదరించాలా, దేవుడు తోడుగా ఉండాలా. మనందరి ప్రార్థనలో ఆ కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా సత్యవర ప్రసాద్ సహోదరుడు సుధీర్ని బట్టి కూడా, వారి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క సహోదరుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి కుటుంబాలన్నీ కూడా నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి వారు తెలుసుకునే విధంగా దేవుడు వారి మనోనేత్రాన్ని దేవుడు వారిని వెలిగించాలని మనం అందరం కూడా కుటుంబం వరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకంగా మా క్రైస్ట్ చర్చ్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ గారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని, ఆయన డ్యూటీలు బాగానే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన ధర్మాన్ని అయితే మాత్రం చాలా చక్కగా చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హర్షితుని బట్టి చప్పట్లు కొడతామా? ఈరోజు ఇద్దరు నాన్న అమ్మ నా కొడుకులు ఇద్దరు యూనిఫామ్లో వచ్చారు, చాలా సంతోషం. తలకాయ పక్కన పెట్టేయండి సార్, చాలా సంతోషం. అదేవిధంగా హర్షిత్ విషయంలో కూడా ప్రార్థన చేయండి. 10th క్లాస్ కదా. ఈరోజు మరి బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి రాస్తున్నారు. మీరందరూ కూడా ఓకే అంటే నేను ఓకే అనకపోయినా కూడా రేపు నుంచి 7 గంటలకి లెంట్ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ తలమునుకులు అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ కనీసం 1 గంట 2 గంటలన్నా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నంత వరకు కూడా అందరూ నాతో ఏకీపిస్తారని అనుకుంటున్నా. 7 గంటలకి రేపటి, అవునా? 7 గంటలు అన్న వాళ్ళందరూ చేతులు పెక్కెత్తండి. 7 గంటలు ఏంటి, చాలామంది ఎత్తట్లేదు. ఏమ్మా వద్దా? ఇదేంటమ్మా ఇద్దరా? అందరూ 7:30 ఓరే బాబు అమ్మా, ఆహా అలానమ్మా. మనకు వేరే పని ఉన్నప్పుడమ్మా సరే, యథా రాజా తదా ప్రజ. కానీ ఇప్పుడు ఇక్కడ ఉల్టా ఉంది, యథా ప్రజ తదా రాజా. సరే, మీ అందరి ఇష్టమే, మా ఇష్టం, నేనేం చేయలేను కనుక. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు. లెంట్ డేస్ వరకు కూడా అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి చాలా టైం తీసుకుంటున్నాం కదా. ఒకవేళ లవ్ ఫీస్టులు కూడా ఉంటున్నప్పుడు భోజనాలు అవన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికల్లా 10-11 అవుతుంది. చాలా టైం అవుతుంది అనుకున్నాను. సరే, నా ఓటు వీగిపోయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మంచిది. ఇదేమిటి ఇంత, ఈ మొదటి రోజే ఇంత ఉపోద్ఘాతం అవసరమా అని అనుకోవద్దు. ఇవన్నీ కూడా అవసరం అనే ఉద్దేశంతోనే మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, అదేవిధంగా సరిత వారి యొక్క కొలీగ్ విషయంలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు యాష్ వెన్స్డే కదా. యాష్ అంటే ఏంటి? బూడిదేనా? బుధవారం. అది గడిచిన ఆదివారం నాడు కూడా ఈ లెంట్ దినాల యొక్క ప్రాముఖ్యతను గురించి మీకు తెలియజేశాను. ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఎలాగా పొందుపరిచారో, ఎలాగా 40 దినాల యొక్క విశిష్టత ఉన్నదో మనం టూకీగా మనం ఉపోద్ఘాతంగా మనం తెలుసుకున్నాం ఆదివారం నాడు. ఒక ఆదివారమే కాదు, దాదాపు 18 సంవత్సరాల నుంచి దాన్ని మనం రిపీటెడ్గా మనం నేర్చుకుంటూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉంటున్నాం.
కానీ మరొకసారి ఈరోజు బుధవారం కనుక, భస్మ బుధవారం కనుక, మరి ఈ రోజు నుంచి సిలువ ధ్యానాలు, సిలువ శ్రమల ధ్యానాలు. దీని ప్రపంచం, మనం ఒక సంఘమే కాదు, ప్రపంచం యావత్తు కూడా అనేక దేశాలు ఇలాగన మెయిన్ లైన్ చర్చిస్ వారు అయితే ఉదయకాల సమయంలో కొన్ని సంఘాలు, సాయంకాల సమయంలో కొన్ని సంఘాలు జరిపించుకుంటున్నారు. మెయిన్ లైన్ సంఘం వాళ్ళు అయితే మరి అన్ని ఇళ్ళకి పోవాలంటే కష్టం కదా, అందుకని వాళ్ళందరూ కూడా చర్చిలోనే జరిపిస్తున్నారు. మరి అందును బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆరాధనలు జరిపించుకుంటున్నారు. మనం కూడా మరి అనుకున్నంత వరకు కూడా వీలు కానిటువంటి వారు మాత్రం చర్చిలోనే జరిపించుకుంటారు. కానీ సాధ్యమైనంత వరకు గృహాల్లో ఆ గృహకుడికలు ఇలాంటి ఆరాధనలు ఏర్పాటు చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలుగా మనం ముందుకు వెళుతున్నాం. మరొక సంవత్సరానికి ఆ దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఈ భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు కూడా, ఈ రోజు నుంచి ఈస్టర్ దినం వరకు కూడా మొత్తం ఎన్ని రోజుల్లో లెక్క అండి? 46 దినాలు అవుతుంది. అర్థమవుతుందా? ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజు నుంచి ఈస్టర్ దినం వరకు కూడా 46 దినాలు అవుతాయి. అందులో ఆదివారాలు తీసేస్తే 40 దినాలు ఉంటాయి. 40 దినాలు శిలువ ధ్యానాలకి మనం కేటాయించుకుంటే ఈ 6 దినాలు కూడా ప్రభువు లేచిన దినం కనుక, ప్రభు లేచిన దినం అది పండుగ దినం కనుక దానిని పునరుద్ధారణ ప్రభువుని మనం ఆరాధించుకుంటున్నాం. మరి అలాగన భక్తి ప్రపత్తులతో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదొక సాంప్రదాయమని, ఇదొక ఆచారమని మనం భావించవద్దని గడిచిన సంవత్సరాల్లో మీకు నేను తెలియజేస్తూ వస్తున్నా. మీరు కూడా యూట్యూబ్ ద్వారా లేకపోతే అనేక ప్రసంగాల ద్వారా మీరు కూడా విన్నారు. ఇది కేవలము ఆచారము కానే కాదు, సాంప్రదాయం కూడా కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయి. 40 దినాలు దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఉపవాస దినం. మరి ఇలాగన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో, నూతన నిబంధనలో కూడా చాలా చక్కగా పొందుపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనిషిగా కనబడి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఏమండి, ఏంటి ఆఖరి మాట? ఆయన చదవాలి ఒకసారి. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం అనగా సిలువ మరణము పొందినంతగా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. సిలువ ధ్యానాల్లో ప్రభువుల వారి యొక్క సారూప్యతని మనం కలిగి ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాల్సిన అంశం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఈయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునుగా చేసు. ఈ అధ్యాయములని, ఈ అంశాల్ని మనం కనుక చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఎంత గొప్ప దేవుడో, ఎంత విధేయత ఈ లోకానికి చూపించాడనేది ఈరోజు మనం జ్ఞాపకం వచ్చే సిలువ శ్రమల ధ్యానాల్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే విధేయత, క్షమాపణ, ప్రేమ. ప్రభు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మానవాళికి ఆయన అందించినటువంటి సువార్త ఏది అంటే ఈ 3 అంశాల మీదే ఆయన రాజ్యాన్ని కట్టాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన యూదా వంశానికి చెందినటువంటి మానవుడు, సామాన్య కుటుంబ జీవితాన్ని జీవించినటువంటి వాడు యేసు ప్రభుల వారు. యూదామత సంప్రదాయం సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా బాప్తిసాన్ని తీసుకున్నాడు. అది వారి యొక్క ఆచారం. అది యూదుడు కనుక
యూదా మత సాంప్రదాయాన్ని ఆయన దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా మనిషి కుమారుడుగా ఉన్నాడు కనుక ఆయన యూదా సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి ఆ బాప్తిసాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు చాలా ఎంత చక్కని మాట కదా. ఆ తండ్రి ఆయన యొక్క కుమారుని పట్ల ఎంత సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, ఆయన దైవ కుమారుడిగా ఎలాగ ఉన్నాడో ఆ యొక్క మాట ద్వారా మనం రూఢిపరచుకోవలసిన వారమై ఉన్నాం. ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. రాజ్య స్థాపన, ఎవరి రాజ్య స్థాపన? దేవుని రాజ్య స్థాపన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకాన్ని భూలోకాన్ని లాగా, భూలోకాన్ని పరలోకం లాగా మార్చాలి. అందరూ కూడా పాపం చేత పట్టబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ భూలోకాన్ని పరలోకంగా మార్చాలనే సదుద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనేక విధాలుగా శ్రమలు పొందాడు, మరణమయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే సిలువ శ్రమల ధ్యానం. ఆ ప్రభులు వారు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి రక్త తర్పణ, ఆయన పొందినటువంటి శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, సేవ చేయాలి, మనుషులను రక్షించాలి. చాలామంది అనుకుంటాడు సేవ అంటే ఇదేదో రెడ్ కార్పెట్, ఏదో సంపాదించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానే కాదు. దేవుని యొక్క యేసు ప్రభుల వారి యొక్క ఔన్నత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయన బిడ్డలైనటువంటి మనం అందరూ కూడా ఈ 40 దినాల్లో మరొక్కసారి పొడిగిపుచ్చుకోవాలా, ఆ యొక్క సారూప్యతను పంచుకోవాలా, ఆ సారూప్యతని కలిగి ఉండాలనేది ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం 1వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 7వ వచనం మనం చూసినట్లయితే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుకున్నాడు, వాటిని తెలుసుకొనుటకు నీ పని కాదు అని ప్రభువు తెలియజేసిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లెంటెన్ సీజన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ యొక్క శ్రమల కాలం అని లెంటెన్ సీజన్ అంటున్నారు. ఇది మనం క్రైస్తవ సంఘం, ఆది క్రైస్తవ సంఘము ఎలాగైనా ఏర్పాటు చేసి ఆచరించారో ఇది చూసినట్లయితే, ఇంకొక అంశం మనం చూసినట్లయితే చక్కని మాట నేను నోట్ చేసుకున్నాను. స్పెషల్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది బైబుల్, బట్ ఇట్స్ ఏ ట్రెడిషన్ బేస్డ్ ఆన్ ఫ్యూ ఎవిడెన్స్ ఇన్ ది బైబుల్. ఇది బైబిల్లో ఎక్కడ ఆచరించమని చెప్పలేదు. దైవ సంకల్పానుసారంగా ఇది ఏర్పాటు చేయబడిన క్రీస్తు శ్రమల కాలపు ప్రారంభ దినము భస్మ బుధవారము అని చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం క్రైస్తవ సంఘం ఆవిర్భావం, క్రీస్తు జన్మతో క్రైస్తవ సంఘం ఆవిర్భవించబడింది. క్రీస్తు శ్రమల కాలపు ప్రారంభ దినం భస్మ బుధవారం అని చరిత్రలో వ్రాయబడింది. ఇందులో 3 అంశాలను చూసినట్లయితే 22 ఆచార సాంప్రదాయాలని ఆది అపోస్తుల సంఘం ఏర్పాటు చేస్తే అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు యేసు జన్మించినటువంటి సమయం, దానిని అడ్వెంట్ సీజన్ అంటున్నారు. రెండోది తూర్పు దేశ జ్ఞానులు క్రీస్తును ఆరాధించిన సమయాన్ని ఎఫెనియా సీజన్ అంటున్నారు. మూడవది క్రీస్తు శ్రమలను ఆధారం చేయించు ఎఫెనియా సీజన్ అని 3వ అంశంగా తెలియజేశారు. ఈ 3 అంశాల ఆధారంగా మరి ఈ యొక్క లెంట్ శ్రమల ధ్యానాల్ని ప్రపంచమంతా కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో
ఆచరిస్తున్నారు. కొన్ని అంశాలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 40 దినాల గురించి, అందులోని ప్రాముఖ్యతల గురించి ఆదివారం నాడు మనం టూకీగా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారు తల మీద బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ, దేనికోసం పశ్చాత్తాపం? వారు చేసిన అపరాధాలని బట్టి, వారు చేసిన పాపాలని బట్టి దాని కొరకు పశ్చాత్తాపం పొందాలనే ఉద్దేశంతో, పశ్చాత్తాపం పొందాలనే ఉద్దేశంతో వారు ఎలాగ చేశారంట? తల మీద బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. 40 దినాలుగా ప్రార్థన చేశారు. ప్రభువుల వారు కూడా 40 దినాలు అరణ్యంలో శోధించిన తర్వాత మరి ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసముతో మరి ఆయన ఆత్మపూర్ణుడై అపవాదిని జయించిన సందర్భం, అదేవిధంగా మరణాన్ని కూడా జయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అందులో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇది యాకోబు భక్తుడు తెలియజేసినటువంటి ఈ అంశాన్ని మనం చూస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ఇందులో ప్రభు మరి ఆయన శ్రమల కాలం, ఆయన ఏ రీతిగా 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిని సాతానుని జయించాడో, అలాగనే దేవుని బిడ్డలు తాము పొందుకున్నటువంటి శ్రమల నిమిత్తమై, తాము చేసిన అపరాధాల నిమిత్తమై ఉపవాసంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలా. కేవలం 40 దినాలనే కాదు, 40 దినాలు చేసినట్లుగా ఉన్నది. దానిని ఆచారంగా మనం తీసుకోకపోయినా అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తీసుకొని అలాగన ముందుకు సాగాలని మన పితరులు తెలియజేసినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఉపవాసం ద్వారా అపవాదిని జయించాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకున్నాడు. అలాగనే ప్రవక్తులైనటువంటి వారు, దేవుని సేవకులైనటువంటి వారు కూడా ఆ రీతిగా వారు ఆత్మలో బలోపేతాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి యాకోబు పత్రిక చదవండి, 1వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదువుకున్నట్లయితే ఎవరిని శోధించడు, ఎవడైనా శోధింపబడిన ఎడలా దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. స్వకీయమైన దురాశల చేత నింపబడి అది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఐక్య విచారాలు, వారు చేస్తున్న అపరాధాలు, పాపాలను బట్టి కొన్ని మార్లు ఆ రీతిగా శోధింపబడతారు. ప్రతి శోధన కూడా దేవుని వలన వచ్చిందో లేకపోతే దేవుడు ఎందుకు మాకు చేస్తున్నాడు అనేది భావించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ లెంట్ ఆరాధనలో పసుపుదారం మొట్టమొదటి దినాల్లో సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఇందులోని భాగాల్ని మనం చూసినట్లయితే 6-7 అంశాల్ని నేను తెలియజేసి క్లుప్తంగా ఒక 15-20 నిమిషాల్లో నేను ముగించాలని ఆశపడుతున్నా. ప్రియమైనటువంటి సంగమా, ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్లు విధిగా ఈ రోజు నుంచి ఈస్టర్ వరకు 46 దినాలు, 6 దినాలు కనుక తీసేస్తే 40 దినాలు లెంటి దినాలుగా చెప్పబడుతుంది. మరి ఆ క్రైస్తవ లోకం, మరి క్రైస్తవులు కానిటువంటి వారు కూడా ఎంతో భక్తి ప్రబుద్ధులతో ఈ 40 దినాల్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ముందుకు వెళ్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఈరోజు ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భస్మపు ద్వారం ఈ సిలువ ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకొని దీన్ని త్రికరణ శుద్ధిగా పాటించవలసిన అంశం ఏంటంటే ఇది లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ హోలిస్టిక్ రెన్యూవల్ అంట. ఏమిటి ఈ యొక్క భాగం, ఈ యొక్క దినాలు ఏమంట?
ఈ పరిశుద్ధతని రెన్యూ చేసుకోవటం అంట, పునరుద్ధరించుకోవటానికి. ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే అపరిశుద్ధత కలిగి ఉన్నారో, పాపం చేత మరి అపరాధం చేత కొట్టబడి నెట్టబడి ఉన్నారో, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధతని ఈ లెంట్ దినాల్లో ఏం చేసుకుంటారట, రెన్యువల్ చేసుకుంటానికట. రెన్యువల్ మన అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఈ మాటను బట్టి మనకు ఏమర్థం అవుతుంది? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే మనల్ని పిలిచాడు. కాబట్టి మన ప్రవర్తనని సరి చేసుకోవాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ విషయంలో దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 42 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పాలించాడు. ఆయన అంత ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఆయన పాపమునకు దాసుడైనప్పుడు ఆయన దేవుని సన్నిధిని లేకపోతే పరిశుద్ధతను కోల్పోయాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ లెంట్ దినాల్లో ప్రతిదినం కూడా 51వ కీర్తన మనం ప్రతిదినం కూడా ఉదయకాల సమయంలో మన అపరాధాలను బట్టి, మన పాపాలను బట్టి ప్రతిదినం కూడా 51వ అధ్యాయం ప్రతిదినం కూడా చదువుకుంటే చాలా మేలుకరంగా ఉంటుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ 51వ అధ్యాయం 11, 12 వచ్చిన మనం చదివినట్లయితే చాలా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నోట్ చేసుకోండి, ఎందుకంటే మరి మరొక సంవత్సరం మరి అనేక మందికి ఏమిటి లెంట్ డేస్ అన్నప్పుడు మనం మన తోటి వారికి, అన్యులకి, లేకపోతే స్నేహితులకి చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఈ 40 దినాలు మనం పాటిస్తున్నామంటే, ఎందుకు మొట్టమొదటిగా మన పరిశుద్ధతని మరలా పునరుద్ధరించుకోవడానికి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతని, పాపం చేత అపరాధం చేత పట్టబడినటువంటి ఆ స్థితిలో దాన్ని మరలా రెన్యూ చేసుకోవడానికి ఈ యొక్క లెంట్ దినాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగని తెలియజేస్తున్నాడు. దావీదు కూడా మహారాజుగా దేవుడి చేతే పొగడబడినటువంటి ఆ దావీదే పాపంలో పడిపోయినప్పుడు ఆయన ఏ రీతిగా తిరిగి టర్న్ అయ్యాడో, దేవుని వైపు చూశాడో, దేవుని ప్రజలైనటువంటి వారు కూడా అలాగిన తిరిగి రావడానికి ఏబేలు గ్రంథం మనం ఈ 40 దినాలు కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఉండము. ఏబేలు పత్రిక ఏబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ యొక్క వచనం మీద కొన్ని వేల సార్లు వాక్యాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి. మరొకసారి ఈరోజు ప్రారంభ దినం కనుక ఈ వాక్యాన్ని మనం ఈ 40 దినాల కాదు, మన జీవితంలో ఎప్పుడెప్పుడైతే పడిపోతున్నామో ఆ సందర్భంలో దేవుడిచ్చినటువంటి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట, ఇప్పుడైనా ఉపవాసం ఎంత ప్రాధాన్యత ఉన్నదో కదా. ఉపవాసం ఉంటూ కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరికి రావాలా, తిరిగి దేవుని సన్నిధికి రావాలా. ప్రియమైన వాళ్ళారా, అలాగిన దావీదు వలె మన పాపం నిమిత్తమై అంగలార్చాలా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. మొట్టమొదటిది ఏమిటి? ఈ యొక్క పరిశుద్ధతను పునరుద్ధరించుకోవటం ఈ లెంట్ డేస్. రెండవది, దీన్ని లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకు ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగు మీడియం రాదు. మనవడు మనవరాలు కూడా నీకు ఇంగ్లీష్ రాదు కదా, కొంచెం నేర్చుకో, అప్పుడప్పుడు నేర్చుకో అంటూ ఉంటారు.
అందుకనే నేను కూడా నేర్చుకుంటున్నాను మా మనవడు మనవరాల ద్వారా. అందుకనే చెప్తా ఉన్నా మీ ముందు, ఎందుకంటే పరుగు పోద్దాము, పాప వాళ్ళ పరుగు పోద్దాము. ఏదేమైనా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందటం. లెంట్ దినాల్లో మనం ఉన్నటువంటి స్థితిలోనికి మారాలంట, స్వపరీక్ష చేసుకోవాలి. ఇది కేవలం లెంట్ దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైనదో స్వపరీక్ష, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపంలోనే రాగానే ఇమీడియట్గా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమండి, వాడట్ట వీడిట్ట కాదు, నేనెట్లా ఉన్నాననేది ఈ లెంట్ దినాల్లో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలా. స్వపరీక్ష ఏమండి, ఈరోజు మన రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడే. ఈ ఉద్దేశాలు కలిగి 40 దినాలు ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, రూపాంతరం అవుతుంది. మనస్సు, శరీరము పూర్తిగా నూతన మగుట వలన ఏమవుతుందంట, రూపాంతరం అవుతుంది. మూడో అంశం చూసినట్లయితే, లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ అంట. ఏమిటంటే ఏమిటి చెప్పండి ఇంగ్లీష్ వాళ్ళు. లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ అంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదలంట. ఈ లెంట్ దినాల్లో ఎప్పుడు వస్తుంది? ఈ లెంట్ దినాల్లో ఉపవాసం ఉంటూ, దుఃఖించుచు, కన్నీరు విడుచుచు, దేవుని సన్నిధి మనపూర్వకంగా తిరిగి ఆయన వద్దకు వచ్చి, మిగతా వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఈ లెంట్ దినాల్లో ముందు నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. చాలామంది ఏం చేస్తారంట, తమ కంటిలో ఉన్న దూలాన్ని వదిలిపెట్టి ఎదుటిలో కంటిలో ఉన్న వాడి నలుసుని చూస్తారంట. వాళ్ళట్ట వీళ్ళట్లా ఇన్ని రోజులు మరి అట్లున్నా కానీ మన నైజం అదే కదా, మన బతుకు అదే కదా, అది మారదు కదా. పోనీ ఇప్పుడైనా ఒక అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా ఆ యొక్క అలవాటుని దూరం చేసుకొని ఇప్పుడైనా నీ సంగతి ఏదో చూడు, నువ్వు ఎట్లున్నావు ఒక్కసారి చూడు, నువ్వు ఒక్కసారి చూసుకో, పరిశీలన చేసుకొని దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. ఏమంటే లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ. మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్తను మనం చూస్తాం కదా. ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలియా మరణం భయం చేత దేవుని సన్నిధిని వెతికాడు. దేవుడు ఆయన్ని ఏం చేశాడు? దర్శించాడు, ఆయన్ని తృప్తిపరిచాడు. ఆత్మీయమైన ఎదుగుదల ఉండాలి. ఇన్ని దినాలుగా కూడా మనం నేర్చుకుంటున్నాం కదా, ఎదుగుదల. మొన్న ఆ కూడిక కదా, సోమవారం కూడికి కూడా మనం నేర్చుకున్నాం కదా. మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఏదో ఎప్పుడు చూసినా కూడా పాలు తాగేవాళ్ళలాగానే ఉండటానికేమో ఆజానుబాహులుగా ఉంటాం. వయసు ఏమో 60-70 ఉంటుంది, కానీ మెంటాలిటీ ఎలా ఉంటుంది? పాలు తాగేవాళ్ళ మెంటాలిటీ లాగా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అలా ఉండకూడదు. వయస్సు వచ్చిన వారు అంటే ఏం చేయాలంట? ఎదగాలంట. దేనిలో? ఆత్మలు. ఎదిగినప్పుడు ఏమవుతుందంట? విచక్షణ జ్ఞానం పొందుకుంటారు. ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు అని తెలుసుకుంటారు. సంఘం ఎలాగుందో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలా, ఎలాగుందో స్వపరీక్ష. మేము నిజంగానే మరి మెచ్యూర్ అయ్యామా? ఆధ్యాత్మికంగా పరిపక్వత, పరిపూర్ణతలోనికి వచ్చామా? వచ్చినట్లయితే మా యొక్క ఆత్మీయ జీవితం ఎదిగిందా, లేకపోతే ఇంకా పాలు తాగే ప్రాయంలో ఉన్నామా అనేది ఒక్కసారి ఈ లెంట్ దినాల్లో ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలా. ఇంతకాలం ఇతరుల గురించి మనం ఆడిపోసుకున్నామేమో, ఇతరుల యొక్క క్షేమం కంటే కూడా వాళ్ళ కీడు గురించే మనం ప్రయాణం చేసేమేమో. ఈ 40 దినాలైనా నీ యొక్క పరిశుద్ధత కొరకు, నీ యొక్క జీవితం కొరకు ప్రార్థన చేయడానికి ప్రారంభం చేయాలని మరొకసారి నేను మనవి చేస్తున్నా. 4వ అంశం, లెట్ ఈజ్ ఏ పీరియడ్ టు బిల్డ్ ఫెలోషిప్ విత్ గాడ్ అంట. ఏంటమ్మా ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి, ఏంటిది? లెట్ ఈజ్ ఏ పీరియడ్ టు బిల్డ్ ఫెలోషిప్ విత్ గాడ్ అంట. అంటే దేవునితో సంబంధం, దేవునితో సంబంధం ఉంటుంది, సత్సంబంధం ఉండదు. ఏదో ఆచార్యంగా వస్తాం, ఏదో అందరూ చేస్తున్నారు 40 దినాలని గడ్డాలు పెంచుకొని ఏదో ఉపవాసం ఉండి చేసినంత మాత్రాన
ఆ దేవుడు మెచ్చడు. ఉపవాసం గురించి కూడా రాబోయే దినాల్లో చాలా దీర్ఘ ప్రసంగాలు మనం వినబోతాం. ఈ కూడికల్లో ఈ 40 దినాల్లో మీరు ఇవన్నీ కూడా మనసులో అన్నీ కూడా స్థిరపరచుకోవాలా. 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆ మరుగుజ్జు జీవితమే, మళ్ళీ ఆ పాలుగాలే ప్రయాణంలో ఉండకూడదు. ఈ లెంట్ డేస్ ఈ 40 దినాల్లో ఆధ్యాత్మికమైన పరిభక్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట 5వ అంశం చూసినట్లయితే లెంట్ రిమైండ్స్ అస్ అబౌట్ ది ఫాస్టింగ్ అంట. అది ఈ యొక్క లెంట్ ఆరాధన అంట ఏం చేస్తుందంట, ఉపవాసం గురించి ఏమండి తెలియజేస్తుందంట. శ్రమల కాలం అనగానే మనకి ఇమ్మీడియట్గా వచ్చేది ఉపవాస దినాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇప్పుడు వద్దులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఉపవాస దినాల గురించి రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా చాలా చక్కని మాటలు ఉన్నాయి. యోనా గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో కూడా చాలా చక్కని మాట. నినివే పట్టణం గురించి నేను చాలాసార్లు చెప్పాను. ప్రవక్త హెచ్చరించిన సందర్భంగా వారు ఇమ్మీడియట్గా ఏమయ్యారు, పాపం చేశాడని దేవుడు ఉగ్రత తీసుకురావాలని ప్రవక్తను పంపిస్తే ఆ ప్రవక్త మాట ఏమి చేశారు, వాళ్ళంతా రాజుతో పాటు అందరూ కూడా, రాజ్యంలో వాళ్ళందరూ కూడా, రాజు ఏం చేశాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, బట్టలు రాజవస్త్రాన్ని తీసేశాడు, ఏం చేశాడు, బూడిద రాసుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు. ఆయన మాత్రమేనా శాసనం చేశాడు, చట్టం చేశాడు. అయ్యాలారా, ఇదిగో మన మీదకు ఉగ్రత రాబోతుంది, మనం చేసిన అపరాధాలను బట్టి, పాపాలను బట్టి దేవుడు ఇదిగో ప్రవక్త ద్వారా ఉగ్రతను తెస్తా అన్నాడు. మనం కనుక మనసు మార్చుకుంటే, మనం కనుక ఇలాగనగా ప్రవర్తిస్తే ఉగ్రతని దూరం చేస్తాడేమో అని చెప్పి ఆయన మాత్రమే కాకుండా, ఆయన ప్రజలు మాత్రమే కాకుండా ఇంకా పశువులతో సహా, పశువులు కూడా నీరు తాగలేదు, ముట్టలేదు, గడ్డి ముట్టల, అన్నం ముట్టల. రాజు దగ్గర నుంచి పశువులతో సహా మన పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ దీక్ష ఏంటి, దేనికి దీక్ష? మన హైందవ సహోదరులు చేస్తారు, ముస్లిం సహోదరులు చేస్తున్నారు. ఒక దీక్ష, ఒక తపస్సు. ఈ 40 దినాలు కూడా ఒక తపస్సుగా చేయాల. ఈరోజు మనం చూసినట్లయితే వీ కెన్ టర్న్ టు గాడ్ బై ఫాస్టింగ్ అంట. మనం కనుక ఉపవాస దీక్షతో మనం కనిపెట్టినట్లయితే దైవానుగ్రహాన్ని మనం పొందుకుంటాం. ఉపవాస దినాలు లేకపోతే ఈ లెంట్ ఆరాధనలో దేవునికి దగ్గర అవుతూ ఆత్మీయంగా ఎదుగుతూ మనం ముందుకు పోవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధ ఆత్మ దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. ఉపవాసం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం కూడా చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఇందులో చాలా ప్రధానమైన అంశం ఉపవాస దినాల్లో. ఉపవాసం ఉంటే ఈ లెంట్ దినాలన్నీ కూడా పరిపక్వతలోకి వచ్చినాయి అనుకుంటే అది శుద్ధ అబద్ధం. కేవలం ఉపవాసం ఉండి లెంట్ దినాల్లో నేను చాలా దగ్గరికి వచ్చాను, నేను చాలా పరిశుద్ధతను కాపాడుకున్నాను అంటే ఏమాత్రం కూడా కాదు. యెషయా ప్రవక్త ఏమంటాడు 58:8లో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి అమ్మ చదవండి ఒకసారి అందరూ కూడా. ఉపవాసం అంటే ఏంటో చదవండి, అందరు చదవాలా బైబిల్లో ఉన్నటువంటి వారు. ఇష్టమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఇదండి, ఇది ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. దీనిని పాటించాలా ఉపవాస దినాల్లో. మన వరకే కాదు. మార్నింగ్ ఎటు ఉపవాసం అందరూ కాదనుకోండి, కొందరు సరే మంచిది, ఎవరెవరి అభిప్రాయాలు ఎలాగున్నా కూడా మళ్ళీ దాంట్లో కొంచెం గట్టి లోతుగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా అంటారు. ఇవన్నీ ఇక మళ్ళీ నేను కాంట్రవర్సీలో పోదలుచుకోలేదు. ఏది ఏమైనా కూడా పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటల ప్రకారంగానే మనం వెళదాం, మన సొంత ఆలోచనతో కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ మాటల ప్రకారంగానే
మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. అంటే ఈ ఉపవాస దినాల్లో మనం ఏం చేయాలంట? ఇతరులను ప్రేమిస్తూ ఒకవేళ ఆకలి కొని ఉంటే ఏం చేయాలంట? ఆహారం పెట్టాలంట. ఇంకా ఎప్పుడు క్రిస్మస్ పండుగ రోజా? క్రిస్మస్ పండుగ రోజున పెట్టేది, లేదా అమ్మా నాన్న చనిపోయినప్పుడా? ఎప్పుడు పెట్టాలా? ఈ దినాలు ఉపవాస దినాల్లో ఉపవాస దినం ఉంటూ నీ కడుపు మార్చుకుంటూ ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి కూడా పెట్టడానికి ప్రయత్నం చేయి. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి సాయం చేయడానికి ప్రయత్నం చేయి. ఉపవాసం చేయటం అంటే కేవలం మన కోసం కాదు, ఇతరుల క్షేమం కొరకు, వారి యొక్క భక్తి జీవితం కొరకు, వారి రక్షణ కొరకు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. ఉపవాసం అంటే మన కోసం మాత్రమే కాదు, ఇతరుల క్షేమం కొరకు, వారి యొక్క భక్తి జీవితం కొరకు, వారు దేవుని తెలుసుకోవడం కొరకు, వారి అగ్ని గుండం నుంచి తప్పించుకోవడం కొరకు మనం అందరం కూడా ఏం చేయాలా? ఉపవాసం. భస్మ బుధవారం కదా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. భస్మ బుధవారం వసంతకాలం, లెంట్ సీజన్ మనం అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ యొక్క భాగాన్ని లెంట్ దినాల్లో మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు భస్మ బుధవారం. మరి ఎలాగా ఈ బూడిద గురించి మనం చాలామంది వాచరికల్లో చూస్తున్నారు. నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను. నాకు తెలుసు మీరు అలసిపోయి ఉన్నారని, చాలామంది ఉపవాసంతో ఉన్నారని నాకు తెలుసు. ఈరోజు మొదటి దినం కదా, కొంచెం జోష్ ఎక్కువ ఉండదు పాస్టర్ గారికి, అందుకని తర్వాత మీరు జోష్ నింపుకొని వాక్యాలు చెప్పండి. ఏమండి, చాలా సంతోషం, చాలా చక్కగా ఎంతో బుద్ధిగా వింటున్నారు. ఇద్దరు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇందులో ప్రధానమైన అంశాలు భస్మ బుధవారాన్ని గురించి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 కేవలం భస్మ బుధవారం గురించి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2 నుంచి 10. 2 కొరింథీ 7వ అధ్యాయం 2 నుంచి 10. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6 నుంచి 12. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6 నుంచి 12. అదే రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 21వ అధ్యాయం 21 వరకు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ప్రియమైన వారులారా, ఈ ప్రాచీన కాలం నుంచి కూడా ఆది అపోస్తుల సంఘం ఈ బూడిద బుధవారాన్ని, భస్మ బుధవారాన్ని ఆచరిస్తున్నారు. రోమన్ కేథలిక్ సంఘం దీన్ని ప్రారంభం చేసింది కదా. రోమియులు ప్రభులు వారు ఉన్న టైంలోనే రోమియులు అలెగ్జాండర్ ది గ్రేట్, మరి అది ఆ యొక్క దేశాన్ని ఆయన హస్తగతంలో తీసుకొని ఆయన పరిపాలించినటువంటి దినాలు చాలా మరి ఆధునికరమైనటువంటి ఎంతో పెద్ద టెక్నాలజీతో కూడినటువంటి రోమియులు వారికి ఉన్నటువంటి ఆ టెక్నాలజీ చాలా ఉన్నతమైనటువంటి ఆ టెక్నాలజీ. ఆ కాలంలో మరి ప్రభులు వారు ఆ పరిచర్య, ఆయన జనన మరణ పునరుత్థానాలు జరిగినటువంటి ఆ పరిస్థితి. ఈ ఆచారాన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు మొట్టమొదటిగా పెట్టారు. ఎలా అంటే మట్టల ఆదివారం నాడు ప్రభులు వారు చనిపోయినప్పుడు ఆయన యెరూషలేము పట్టణంలో జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? యూదుల రాజుకి జయమని, రాజుకు జయమని, ప్రభువు జయమని వాళ్ళు ఏం చేశారు? ఖర్జూరం మంటలు తీసుకొని వాళ్ళు ఊరేగుతూ వస్తుంటే సియోను కన్యకలందరూ కూడా ఆయన వస్తున్న గాడిద కిందన ఏం చేశారు? వాళ్ళు తమ వస్త్రాలన్నీ కూడా పంచారు. ఎందుకు? ఆయన రాజులకు రాజు అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఆయన ముందుగానే ప్రభు తెలియజేశాడు. అలాగన యెరూషలేములో జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆయనని ఎంతో సాదరంగా ఆహ్వానించిన సందర్భంలో ఏం చేశారు? వాళ్ళు ఖర్జూరం మంటలు పట్టుకొని ఆయనని జయ గీతాలతో ఆయనకి స్వాగతాలు చెప్పారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ మట్టలాదివారం అయిపోయిన తర్వాత ఆ ఈస్టర్ దినాన ఆ మట్టలన్నీ కూడా మరి పోపు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే క్యాథలిక్స్ వాళ్ళందరూ ఆ మట్టలన్నీ కూడా కాల్చివాళ్ళు. ఆ ఖర్జూరం మట్టలన్నీ కూడా కాల్చి, మనకు ఖర్జూరు లేరు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈత మట్టలు పెట్టుకుంటాం, అవి కూడా అట్లానే ఉంటాయని. అలాగే ఆ మట్టలన్నీ కాల్చి ఏం చేసేవాళ్ళు? బూడిద చేసేవాడు. బూడిద చేసి ఒక గంగాళంలో వేసేవాళ్ళు అనమాట.
ఈస్టర్ దినాన ఒక్కొక్కరు బల్ల దగ్గరికి వస్తారు. విశ్వాసులందరూ కూడా ముగింపు ప్రార్థన అయిపోయే ముందు అందరూ కూడా వచ్చి అక్కడికి రాగానే అక్కడ ఉన్నటువంటి పోపు గారు ఆ గంగాళంలో ఉన్నటువంటి ఆ బూడిదని తీసి నొసట మీద సిలువ ఆకారం వేసాడు. అప్పుడు ఒక మాట అనేవాడు, ఆ పోపు గారు అనేవాడు, మానవుడా, నీవు ధూళి నుంచి వచ్చావు, నీవు ధూళిలోనే కలిసిపోతావు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకో. నీవు దేనిని బట్టి కూడా అతిశయపడద్దు. యేసు ప్రభులు వారు చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు బూడిదలో కలిసిపోతావు అన్నది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువునందు కనుక నువ్వు కనుక ఉన్నట్లయితే, యేసు ప్రభువు ఎలాగైనా లేచాడో నీవు కూడా అదే రీతిగా పునరుత్థానుడు అవుతావు. నీకు మరణం అనేది ఉండదు, ఆత్మీయ మరణం. ప్రియమైనటువంటి వారులారా, దానియేలు గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా దానియేలు తన తలపైన ధూళి వేసుకొని ఉపవాసంతో ప్రార్థనలు విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట ఆయన మనస్సును నిబ్బరం చేసుకుంటున్నాయని దానియేలు 9:3లో మనం చూస్తున్నాం. కాబట్టి బూడిద దేనికి గుర్తుగా ఉన్నది? పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది. ఈ లెంట్ డేస్ లో ప్రధానమైన అంశం ఏంటి? పశ్చాత్తాపం. ఎవరి కోసం పశ్చాత్తాపం? నీ కోసమే పశ్చాత్తాపం. ఏమండి, మన ఆదివారం నాడు బల్లను ఉద్దేశించి కూడా చక్కని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. సామెతలు 29:11లో ఎన్ని మార్లు గద్దించినాను, లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇందులో లెంటి దినాల్లో మొట్టమొదటి పశ్చాత్తాపము, రెండోది ఉపవాసము. పశ్చాత్తాపము, ఉపవాసం. పరిసేయుడు ఎలాగైనా ప్రార్థన చేశాడు, స్వపరీక్ష చేసుకున్నాడు. సుంకరి ప్రార్థన ఎలాంటిదో ఈ పశ్చాత్తాపానికి చక్కని ఉదాహరణ. నేను మరలా దాన్ని తెలియచేయను, కానీ ఈ యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీవు ఏమై ఉన్నావో పరిశీలన చేసుకోవడానికి ఈ 40 దినాలు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నీవు ఏమై ఉన్నావో నీకు తెలియదు, తెలుసుకోవడానికి ఈ 40 దినాలు ప్రయాసపడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ దావీదు తెలియజేసినటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు కూడా స్వపరీక్ష చేసుకుంటూ ఉపవాస దీక్షలతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ జీవ కిరీటానికి పాత్రలుగా సంఘాన్ని బలపరిచి నడిపించును గాక.